భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలు పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు లాగా ఉంటూ ఆ మానుని తొలుస్తున్నారేమో ఆలోచించుకోవాలి. 8 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు తెలంగాణలో. 8 అసెంబ్లీలో కూడా 14.5% ఓట్లు, 8 అసెంబ్లీ స్థానాలు. కానీ ఒక్కటిగా ఉన్నారా? ఒక్క వర్గంగా నిలబడుతున్నారా? ఈటెల రాజేందర్ ఏమో యాంటీ బీఆర్ఎస్, రఘునందన్ రావు ప్రో బీఆర్ఎస్, ఈలోపు కిషన్ రెడ్డి ఈ రెండింటి సమన్వయం చేసుకురావడం. ఎవరి దోవన వాళ్ళు, హైడ్రాకు ఒకళ్ళు అనుకూలం ఒకళ్ళు వ్యతిరేకం, ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. కుల సమీకరణాలు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాయి. ఒక్కసారి హర్యానాలో ఏం జరిగింది? ఇలా ఈ కుల సమీకరణాల మధ్య నలిగిపోతూ భారతీయ జనతా పార్టీలోనే డ్రామాలు ఆడుతుంటే భారతీయ జనతా పార్టీ యాదవ కార్డు తీసింది, బీసీ కార్డు తీసింది, అక్కడ సక్సెస్ అయింది. తెలంగాణలో వాస్తవంగా మొన్నటి ఎలక్షన్లో అద్భుతమైన అవకాశం. ఎందుకంటే తెలంగాణలో హయ్యెస్ట్ బీసీలు. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు అధికారంలో సుదీర్ఘకాలం పాటు మనగలిగింది అంటే బీసీ ఓటు బ్యాంకుతోనే. ఎప్పుడైతే ఆ బీసీ ఓటు బ్యాంకు తర్వాతన బీఆర్ఎస్ క్యాప్చర్ చేసిందో తెలుగుదేశం దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లే ప్రధానంగా ఉన్నాయి. బీసీ ఓట్లకి మొన్న బీఆర్ఎస్ తర్వాతన ఒక స్పేస్ ఏర్పడింది. ఆ స్పేస్ ఆక్యుపై చేసుకోవడానికి ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి, మిగతా బీసీ నాయకులను తీసుకొచ్చి ఒక ఎత్తుగడ వేసింది భారతీయ జనతా పార్టీ. తీరా చూస్తే అక్కడ ఈ నాయకులందరూ సమన్వయ లోపం, బట్ మోడీ ఇంపాక్ట్ పనిచేసి 8 సీట్లు అయితే సాధించగలిగింది. ఇప్పుడైనా దృష్టి పెట్టాల్సింది. అక్కడ ఏంటంటే ఎవరి కాళ్ళకు ఉంది, ఇప్పుడు తీసుకొచ్చి ఎవరో కొత్తని ముఖ్యమంత్రిని చేసేస్తారు, మనం ఇంతకాలం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాం ఎందుకు అన్నటువంటిది సీనియర్లకు ఉంటుంది. అదే సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఉంటుంది. అది పక్కన పెట్టి బీసీ అస్త్రాన్ని కనుక ఇప్పటి నుంచే, హర్యానాలో బీసీ అస్త్రమే పనిచేసింది. ఎప్పటికైనా తెలంగాణలో బీసీ కాన్సెప్ట్ని కనుక, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రయత్నించి విఫలమైంది. అప్పటి నుంచి ఒక చైతన్యం, చర్చ ప్రారంభమైంది బీసీల్లో. దాన్ని క్యాష్ చేసుకోవడానికి తీర్మాన మరలన లాంటి వాళ్ళని ముందు పెట్టి రేవంత్ గేమ్ నడపడం ప్రారంభించాడు. భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహం లేకుండా కూర్చుంటే ఎట్లాగా? బీసీ అస్త్రాన్ని ముందు పెట్టి మొన్న ఎలక్షన్లో అనౌన్స్ చేశారు బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు. కాబట్టి ఇప్పుడు బీసీ నాయకుల్ని ప్రమోట్ చేయడం, ఎదిగేలా చేయడం, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం అవసరం.